పూల్ మకానీ గ్రేవీ మధ్య తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఇప్పుడు చూసేయండి. పూల్ మకానీ గ్రేవీకి కావాల్సిన పదార్థాలు సిద్ధంగా ఉన్నాయి. ఓకే, చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తో టేస్టీగా మనం చేసుకోవచ్చు అన్నమాట గ్రేవీని. అయితే ఇక్కడ నాకు ఒకటి కనిపిస్తుంది, ఆ పేస్ట్ లాగా. ఆ పేస్ట్ని ఎలా తయారు చేసుకున్నారు? ఇది మన టొమాటో, వాటర్మెలన్ సీడ్స్ ఉంటాయి కదా, అండ్ కాజు, ఇవి మూడు మనము పేస్ట్ లాగా పట్టించాలి. ఈ వంట ప్రిపేర్ చేసుకోవాలంటే ముందుగా రెడీ చేయాలి. మనకు గ్రేవీ కావాలంటే ఎలాగా, సో ఈ పేస్ట్ ఇది రిచ్ కూడా ఉంటుంది, మనకు విల్ గెట్ దట్ ఫ్లేవర్. ఓకే, స్టార్ట్ చేద్దాము మరి. ఎస్, ముందు స్టవ్ ఆన్ చేసుకుంటే. ఓకే, స్టవ్ ఆన్ చేసేస్తున్నా. ఓకే, స్టవ్ ఆన్ చేసేసాను. సో ఫస్ట్ ఏం చేస్తున్నారు? ఫస్ట్ కొంచెం ఆయిల్ వేసుకున్నాము. మనము పూల్ మకానీ ఫ్రై చేసుకున్నాం లైట్గా. ఓకే, లైక్ గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు. ఫస్ట్ అసలు ఇవేంటో తెలిసేవి కాదు. ఆ తర్వాత లోటస్ సీడ్స్ కదా, ఆ వీటిలో ఉండే ఆ పోషక విలువలన్నీ తెలిసిన తర్వాత ఎవరు కూడా దీని నుంచి దూరంగా వెళ్ళట్లేదు. మీరేం చేస్తూ ఉంటారు ఇందు వీటితో వెరైటీస్? యాక్చువల్లీ వెరైటీస్ ఏం ట్రై చేయలేదు, ఎందుకంటే నాకు అంత ఇష్టం లేదు. కానీ దీని హెల్త్ బెనిఫిట్స్ నార్మల్గా మనం ఇన్స్టాలో అలా చూస్తూ ఉంటాం కదా. సో ఐ యూస్ టు, అంటే పౌడర్ లాగా డ్రై ఫ్రూట్స్ తోని మిక్స్ పౌడర్ లాగా కూడా చేశాను ఒకసారి. లైక్ పిల్లలకి ఇస్తాను. సో నార్మల్ వాళ్ళకి స్నాక్ ఐటమ్ లాగా పెడతాను ఎప్పుడన్నా. అది దాంట్లో జస్ట్ ఇలా ఇప్పుడు ఆయిల్ వేసాను కదా, దాంట్లో కొంచెం బటర్ వేసేసి కొంచెం పెప్పర్, సాల్ట్ వేసేసి వాళ్ళకి టిఫిన్ వేసేస్తాను. సో చాలా హెల్తీ. మంత్స్ బేబీస్ కూడా పెడుతున్నారు, పౌడర్ చేసి డ్రై ఫ్రూట్స్ పౌడర్ వేసి చేస్తున్నారు. అవును. సో ఇది కొంచెం మనకు లైట్ బ్రౌన్ అయినాక తీసేద్దాము, వేరే బౌల్ వేసుకుందాం. ఆ బౌల్లోకి మార్చేస్తాం. క్రంచీగా అయితే ఇప్పుడు. సో ఇప్పుడు మళ్ళీ ఆయిల్ వేసుకున్నాము. ఓకే, మన గ్రేవీ తయారు చేసుకున్నాం. ఓకే, ఇట్లా మనం కొంచెం ఆనియన్స్, జీలకర్ర, కొంచెం ఆనియన్స్ మనం బ్రౌన్ అయ్యే వరకు ఫ్రై చేస్తాం. సో అది బ్రౌన్ అయ్యేలోపు మీ గురించి కొన్ని విషయాలు మేము తెలుసుకోవచ్చు కదా. అయితే సో మీరు ఏం చేస్తూ ఉంటారు? సో బేసిక్లీ నేను ఇప్పుడు మాత్రం హోమ్ బేకింగ్, హోమ్ కుకింగ్, లైక్ ఆర్డర్స్ తీసుకుంటాను, బిర్యానీస్. సో అంటే నాకు అది ప్యాషన్. లైక్ మై డాడ్ ఇస్ అ గుడ్ కుక్, మా ఫాదర్ చాలా మంచి కుక్ చేశారు. సో అతనిదే నాకు వచ్చింది. అంటే ఆయన ప్రొఫెషనల్ సైడ్ ఏమైనా ఉన్నారా, లేదంటే ఇంట్లోనే ఆయన? అంటే ప్రొఫెషనల్ అంటే తను వర్క్ చేసేవారు, లైక్ సౌదీ అక్కడంతా, లైక్ హోటల్స్ అలా వర్క్ చేసేవారు. అండ్ హీ హాస్ డన్ దట్ హోటల్ మేనేజ్మెంట్ కోర్స్ అన్నమాట. ఓకే. సో నాకు కూడా లైక్ చాలా ఇష్టం అలా చేయాలని, కానీ కుదరలేదు. లైక్ సడన్ గా నాకు ఈ ప్యాషన్ క్రియేట్ అయింది. లైక్ నేను ఎప్పుడు అనుకోలేదు, బట్ కొంచెం వెరైటీస్ చేయాలి ఇది అనే లైక్ పట్టుదలతో నేను అన్నీ రాకపోయినా ట్రై చేసేదాన్ని. ఈవెన్ ఫస్ట్ టైం 2 times ఫెయిల్ అయితే కూడా లైక్ బిర్యానీ కూడా నేను అలాగే నేర్చుకున్నాను. లైక్ ప్రాక్టీస్ మేక్స్ అ మ్యాన్ పర్ఫెక్ట్ కదా. సో అట్లాగా నేను నేర్చుకున్నాను. ఓకే. సో అలాగా స్లోలీ ఐ స్టార్టెడ్ కేక్స్ చేయడం. లైక్ కొన్ని చిన్న కోర్సెస్కి వెళ్ళాను, కేక్ బేకింగ్లో కూడా. సో కుకింగ్ మాత్రం నేను అన్నీ ట్రై చేస్తాను. లైక్ మంది, మన చికెన్ మంది అట్లా. నా పిల్లలకి చాలా ఇష్టం. మై హస్బెండ్ అండ్ కిడ్స్ చాలా ఫుడీ కాబట్టి వాళ్ళు అందరూ ఎంజాయ్ చేస్తారు. నా ఫ్యామిలీ, ఫ్రెండ్స్, క్లోజ్, అంటే వెల్ విషర్స్, ఎవ్రీబడి ఎంజాయ్స్ మై ఫుడ్. సో అదొక సాటిస్ఫాక్షన్ మనకి. సో కస్టమర్స్ కూడా మనకి రివ్యూస్ ఇస్తూ ఉంటారు కదా. సో దాంతో కూడా మనకి అంటే డబ్బులు వచ్చేది డిఫరెంట్, కానీ వాళ్ళు మనకి రెస్పాన్స్ పాజిటివ్గా ఇస్తే వి ఫీల్ దట్ హ్యాపీనెస్, సాటిస్ఫాక్షన్. సో ఇక్కడ మనకి ఉల్లిపాయలు వేగిపోయినాయి. నెక్స్ట్ ఏం వేస్తారు? నెక్స్ట్ మనము ఇది పేస్ట్ వేసుకున్నాం. ఇది అన్నారు కదా, కాజు, టమాటో, వాటర్ మెలన్ సీడ్స్ చేసుకున్న పేస్ట్. గ్రేవీ కోసం అని మనం. సో ఎలాంటి గ్రేవీస్ లో కన్నా మనం కాస్త కాజు అన్నది యాడ్ చేసామంటే చాలా రిచ్ ఫ్లేవర్ వస్తుంది.
ఆ కాజు ఒకటి మనం మెయిన్ ఎక్కడ చూసినా కూడా కొద్దిగా ఈ మహారాష్ట్రన్ ఫుడ్స్ అన్ని కూడా మనకి క్రీమ్ కాజు పేస్ట్ కామన్ గా అండ్ వాళ్ళ దగ్గర మనకి స్పైసీ ఉండదు, స్వీట్నెస్ ఉంటది మనకి. ఎప్పుడన్నా ఓకే గానీ రోజు ఆ చప్పిడి తినాలంటే మాత్రం మనకి అవ్వదు అసలు అవ్వదు. నాకు ఫేవరెట్ ఫుడ్ అయితే నాకు లైక్ ఆయిల్ విత్ కారం పొడి ఉంటుంది కదా, అది సాల్ట్, అది నాకు ఫేవరెట్ ఫుడ్, చాలా ఫేవరెట్ ఫుడ్. మా హస్బెండ్ ఎప్పుడు ఆ టేస్ట్ నచ్చేవాడు కాదు, కానీ నేను కొంచెం అంటే ట్రై తిన్నప్పుడు తను అంటుండే అంత కారం తింటున్నావు అలాగా అంటే, నాకు ఇష్టం ఒకసారి తిని చూడంటే హీ స్టార్టెడ్ టు లైక్ దట్ ఫ్లేవర్ అన్నమాట. కానీ అది మామూలుగా అంటే ఎవరైనా తింటారు, కానీ ఆ టేస్ట్ ఆ చేతిలో కూడా ఉంటుంది అండ్ వేడి వేడిగానే బాగుంటుంది, చల్లగా అయితే బాగుంటుంది. అవును. సో ఓకే, సో మనకి ఇక్కడ మనము పేస్ట్ వేసి గ్రేవీ మనం కాజు వేసుకున్నందుకు కొంచెం థిక్ అనిపిస్తుంది. అయితే మనకు కావాలంటే కొంచెం వాటర్ యాడ్ చేసుకోవాలి. నెక్స్ట్ మనము కొంచెం హల్దీ, పసుపు వేసి, ఇది పసుపు, ఇది మన ధనియాల పొడి, మన కామన్ మసాలాస్ ఇవన్నీ ఇంట్లో మనం. ఇదేమో కొంచెం గరం మసాలా, కొంచెం కారం, అన్ని పొళ్ళు వేసేసుకున్నాము. స్పెషల్ గా హెవీగా అవి వెయ్యాలి ఇవి వెయ్యాలి అన్నది అవసరం లేదు, మనం రెగ్యులర్ గా వాడే స్పైసెస్. ఇంకా మనకు హోమ్ మేడ్ మసాలాస్ చేసి పెట్టుకుంటే ఇంకా అది ఇంకా బాగుంటుంది, అంటే మనకి బయటది కాకుండా. ఓకే, నెక్స్ట్ ఏం వేస్తారు? మనం ఫ్రై చేసుకున్నాం కదా పూల్ మఖానా, ఇప్పుడు కాస్త సాఫ్ట్ అయిపోతాయి కొంచెం సాఫ్ట్ అయిపోయి మనకి గ్రేవీ కన్సిస్టెన్సీ థిక్ అవుతుందంటే మనం కొంచెం కొంచెం వాటర్ యాడ్ చేసుకొని చేసుకోవచ్చు, పర్లేదు. సో మసాలాలు అన్నీ వేసేసుకున్నాము, పూల్ మఖని కూడా వేసేసుకున్నాము. ఇప్పుడు నెక్స్ట్ ఏం వేస్తున్నారు? ఇది సాల్ట్, సో ఇది ఆల్మోస్ట్ మనకు అయిపోతుంది. సో మనం ఆల్రెడీ ఫ్రై చేసినందుకు ఇప్పుడు మనకి గ్రేవీ అది పట్టేస్తుంది. సో లాస్ట్ మనము ఇది కొబ్బరి పాలు వేసేద్దాము, దీంతోనైతే ఇంకా మనకి చెప్పట్లేని అంత రిచ్ ఫ్లేవర్. ఇది చూడడానికి క్రీమ్ లాగా అనిపిస్తుంది, అంత థిక్ కన్సిస్టెన్సీ ఉంది కదా. ఓకే, ఓకేనండి, ఒకసారి చూద్దాం ఎంతవరకు వచ్చిందో. ఇది ఆల్మోస్ట్ డన్. సో సర్వింగ్ బౌల్లో తీసేసుకున్నాం. ఓకే, డన్. స్టవ్ ఆఫ్ చేసేసి కాజు పేస్ట్ అవి వేసాం కదా గ్రేవీకి. సో ఇది చపాతీస్కి అలా చాలా బాగుంటుంది, మోర్ దెన్ రైస్. రైస్ అయితే మనకి జీరా రైస్ అలాంటి రైస్తో కూడా చాలా బాగుంటుంది. కొంచెం కొత్తిమీరతో గార్నిష్ చేస్తాం. ఓకే, చూసారు కదా, చాలా ఈజీగా పూల్ మఖని గ్రేవీ రెడీ చేసేసుకుందాం. మద్యం తయారీకి కావలసిన పదార్థాలు తయారు చేసే విధానం మరోసారి చూసేయండి. పూల్ మఖని గ్రేవీ తయారు చేసుకోవడానికి కావలసిన పదార్థాలు: నూనె 2 టేబుల్ స్పూన్లు, పూల్ మఖాని 1 కప్పు, ఉల్లిపాయ ముక్కలు 1 కప్పు, జీలకర్ర 1 టేబుల్ స్పూన్, జీడిపప్పు పుచ్చగింజల టమాటో పేస్ట్ 1 కప్పు, పసుపు 1/2 టేబుల్ స్పూన్, ధనియాల పొడి 1 టేబుల్ స్పూన్, గరం మసాలా 1 టేబుల్ స్పూన్, కారం 1 టేబుల్ స్పూన్, ఉప్పు తగినంత, కొబ్బరి పాలు 1 కప్పు, కొత్తిమీర కొద్దిగా. పూల్ మఖని గ్రేవీ తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ ఆన్ చేసి ప్యాన్ లో నూనె పోసి వేడయ్యాక అందులో పూల్ మఖని వేసి వేయించుకొని తీసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అదే ప్యాన్ లో నూనె, ఉల్లిపాయ ముక్కలు, జీలకర్ర, జీడిపప్పు పుచ్చగింజల టమాటో పేస్ట్ వేసి కొద్దిగా నీళ్లు పోసి వేగాక అందులో పసుపు, ధనియాల పొడి, గరం మసాలా పొడి, కారం,
వేయించుకున్న పూల్ మకని ఉప్పు వేసి కలిపి కొద్దిసేపు బాగా మగ్గించుకుని చివరిగా కొబ్బరి పాలు పోసి కలిపి సర్వింగ్ బౌల్లోకి తీసుకుని పైనుంచి కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే పూల్ మఖనీ గ్రేవీ రెడీ.